ఫిబ్రవరి 21, 2013 దిల్సుఖ్ నగర్ గురించి తెలిసిందే కదా. ఒక పక్కేమో సాయిబాబా టెంపుల్, ఇంకో పక్కేమో వెంకటాద్రి థియేటర్, ఇంకో పక్కేమో ఫుట్పాత్ షాపింగ్, కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్, ట్రాఫిక్, ఇదంతా చాలా బిజీగా ఉండే ఏరియా. కరెక్ట్గా ఈవినింగ్ 6:30కి ఇద్దరు మనుషులు 2 సైకిళ్ళు తొక్కుంటా ఆ ఏరియాలోకి వచ్చారు. ఒకళ్ళేమో A1 మిర్చి సెంటర్ దగ్గర వాళ్ళ సైకిల్ని పార్క్ చేశారు, ఇంకొకళ్ళేమో బస్ స్టాప్ నెంబర్ 107 దగ్గర వాళ్ళ సైకిల్ పార్క్ చేశారు. ఇద్దరు ఆ సైకిల్స్ని పార్క్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ సైకిల్స్కి కొన్ని టిఫిన్ బాక్సులు పెట్టున్నాయి. అది చాలా పీక్ టైం కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఆ సైకిల్కి ఈ సైకిల్కి సుమారుగా ఒక 100 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. కరెక్ట్గా ఈవినింగ్ 7 o'clockకి ఒక పెద్ద సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏంటో అర్థం చేసుకునే లోపలే ఒక 6 seconds గ్యాప్లోనే ఇంకో పెద్ద సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏంటో తెలుసా? అది బాంబు పేలుడు శబ్దం. ఒకటి కాదు, 2 బాంబులు ఒకటేసారి పేలాయి, కేవలం 6 seconds గ్యాప్లో మాత్రమే. ఈ పేలుళ్ళు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? ఇందాక వాళ్ళు సైకిల్స్ పార్క్ చేశారు కదా, ఆ సైకిల్స్కి ఉన్న టిఫిన్ బాక్సుల్లోనే ఈ బాంబులు ఉన్నాయి. అంత బిజీగా ఉండే ఏరియాలో కొన్ని సెకండ్స్లోనే ఒక భయంకరమైన వాతావరణం అల్లుకుంది. ఎక్కడ చూసినా రక్తం. ఒక పక్క ఏమో కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, ఇంకో పక్క కొంతమంది ప్రాణం లేకుండా పడి ఉన్నారు, కొంతమంది కళ్ళు పోయాయి, కొంతమంది చెవులు పోయాయి. ఒక పక్క అరుస్తున్నారు, ఇంకో పక్క ఏడుస్తున్నారు. ఎవరికి ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ సంఘటనలో దాదాపుగా 18 మంది చనిపోయారు అండ్ 131 మంది పైగా గాయపడ్డారు. ఇదంతా కేవలం ఆ 2 సైకిళ్ళ వల్ల మాత్రమే జరిగింది. పోలీసులు అక్కడికి వెంటనే చేరుకుని అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే ఆ బ్లాస్ట్కి ఈ బ్లాస్ట్కి కేవలం 6 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంది. అంటే ఇది ట్విన్ బ్లాస్ట్ అనమాట. ప్రీవియస్గా సేమ్ కైండ్ ఆఫ్ ట్విన్ బ్లాస్ట్ ఆల్రెడీ హైదరాబాద్లో జరిగింది. గోకుల్ చాట్ అండ్ లుంబిని పార్క్లో కూడా సేమ్ ఇదే విధంగానే ట్విన్ బ్లాస్ట్లు జరిగాయి. అంటే ఇది డెఫినెట్గా ఉగ్రవాదుల పనే అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ బ్లాస్ట్ జరిగిన కొంతసేపటికే ఇండియన్ ముజాహిద్ నుంచి మన ఇంటెలిజెన్స్కి ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ బ్లాస్ట్ మేమే చేశాం అని వాళ్ళు డిక్లేర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఈ కేసుని NIAకి అప్పగించింది. NIA ఫస్ట్ వీళ్ళు ఎలా బ్లాస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసింది. అలా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ గా ఇండియాలో జరిగిన 7 బ్లాస్ట్ సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్, బాంబే బ్లాస్ట్, పూణే బేకరీ బ్లాస్ట్, బెంగళూరు బ్లాస్ట్, ఇలా దాదాపుగా 7 బ్లాస్ట్ లో సేమ్ ప్యాటర్న్ యూజ్ చేశారు. సేమ్ ఎక్స్ప్లోసివ్ అండ్ సేమ్ ట్విన్ బ్లాస్ట్ అనమాట. సో వీళ్ళకి డౌట్ ఏమొచ్చిందంటే ఈ బ్లాస్ట్లన్నీ ఒకటే గ్రూప్ చేశారని చెప్పి వాళ్ళు అలా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్ మీద 2 సస్పెక్ట్స్ ని నేపాల్ బార్డర్ లో అరెస్ట్ చేశారు. అందులో ఒకటి పేరు అసదుల్లా అఖ్తర్, ఇంకోటి పేరు తహసీన్ అఖ్తర్. వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేస్తుండగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఢిల్లీ హైకోర్టు బ్లాస్ట్ వీళ్ళే చేశారేమో అన్న అనుమానంతో వీళ్ళని పట్టుకున్నారు. కానీ ఆ ఇంట్రాగేషన్ లో ఆ 7 బ్లాస్ట్లు వీళ్ళే చేశారని తెలిసింది. అండ్ 2013 దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కూడా వీళ్ళే చేశారని ఒప్పుకున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అండ్ వీళ్ళ ప్లాన్ ని బయట పెట్టారు. దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ లో మొత్తం 5 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందులో యాసిన్ బక్తల్, అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, జయ్యూర్ రెహమాన్ అండ్ అజాద్ షేక్. వీళ్ళ 5 హైదరాబాద్కి బ్లాస్ట్ జరిగే 2 months ముందే వచ్చారు. అక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఒక రూమ్ ని రెంట్ కూడా తీసుకున్నారు. వీళ్ళ 5 ఒక లీడర్ ఉన్నాడు. అతని పేరే రియాజ్ బక్తల్. ఇతను ఇండియాలో ఉండడు, పాకిస్తాన్ లో ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటాడు. ఈ 5 members ఈ 2 నెలల్లో చాలా ప్లేసెస్ లో రిక్కీ చేశారు. ఎక్కడ బాంబు పెడితే ఎక్కువ మంది చచ్చిపోతారు అన్నది ఒక్కటే మైండ్ లో పెట్టుకుని చాలా ప్లేసెస్ తిరిగారు. ఫస్ట్ అమీర్పేట అనుకున్నారు, దాని తర్వాత సికింద్రాబాద్ అనుకున్నారు, దాని తర్వాత ఇంకో గుడి అనుకున్నారు. ఇలా చాలా ప్లేసెస్ తిరుగుతానే ఉన్నారు. ఫైనల్గా దిల్సుఖ్ నగర్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళు కోటికి వెళ్ళి కొన్ని సైకిళ్ళు, కొన్ని ప్రెషర్ కుక్కర్లు, కొన్ని టిఫిన్ బాక్సులు, కొన్ని మేకులు, కొన్ని బోల్ట్లు, ఒక పెద్ద కాపర్ వైర్ కట్ట, ఇలా చాలా వస్తువులు కొన్నారు. కొన్ని డమ్మీ బాంబులు తయారు చేసి ఎలా పనిచేస్తుంది అని టెస్ట్ కూడా చేశారు. లాస్ట్కి పాకిస్తాన్ నుంచి వీళ్ళకి రావాల్సిన మెటీరియల్ మొత్తం వచ్చేసింది. రియాజ్ బక్తల్ ఒక ఈమెయిల్లో బాంబుని ఎలా తయారు చేయాలి అని మొత్తం టైప్ చేసి వీళ్ళకి పంపించారు. అది చూసి అసదుల్లా అఖ్తర్ 3 బాంబులను తయారు చేశాడు. వీళ్ళు ముందుగా దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా గుడిలో కూడా బాంబు పెడదాం అనుకున్నారు. కానీ అక్కడ లాస్ట్ మినిట్లో DGP రావటం వల్ల సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. సో లాస్ట్ మినిట్లో అక్కడ బాంబు పెట్టడం కుదరక పక్కనే ఉండే ఫుట్పాత్ షాపింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఇలా సైకిల్ పెట్టారు. ముందుగా అనుకున్నట్టే A1 మిర్చి సెంటర్ అండ్ 107 బస్ స్టాప్ దగ్గర కూడా వీళ్ళ సైకిల్స్ ని పార్క్ చేశారు. కరెక్ట్గా 6 seconds గ్యాప్లోనే 2 బాంబులు పేలిపోయాయి. కానీ 3వ బాంబు ఫెయిల్ అయ్యింది. గురువారం సార్ అయితే మన కమిషనర్ అనురాగ్ శర్మ వస్తుండు ఆ రోజు.
అయితే వాళ్ళు ఉగ్రవాదులు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకు. అర్థం కాక సైకిల్, పాత డొక్కు సైకిల్ ఇక్కడ ఒకటి పెట్టారు, అక్కడ ఒకటి పెట్టారు. అయితే మేము మాది రోజు వృత్తి పండ్ల వ్యాపారం, మేము ఇక్కడే ఉన్నాం. అయితే అప్పుడు చారీ సార్ అని హెడ్ కానిస్టేబుల్ అందరినీ నిలగొట్టిండు. ఇదే టైంలో 6-15 నిమిషాలకు బ్లామ్ బ్లాస్ట్ అయ్యింది. నేను ఇలా తీసుకొని శిల్పి బ్యాన్స్ అక్కడ ఉండే అందులోకి పోయినా. అక్కడ సౌండ్ పెద్ద సౌండ్ వచ్చింది. అన్ని అద్దాలు దన అద్దాలు వలిగిపోతున్నాయి, వైన్ షాప్లో వలిగిపోయినాయి. అక్కడికి వెళ్ళి పబ్లిక్ అంతా ఉరికొచ్చి ఒకరి మీద ఒకరు పడిపోయి, ఒకరి చెయ్యి ఇక్కడ ఇరిగిపోయి పడి ఉన్నది, ఒకరికి కాలి ఇట్లా మండిపోతున్నాడు. ఆయన మిర్చి బజ్జీలు వేసిన ఆయన నూనె వచ్చి ఆ సౌండ్కు మీద పడిపోయింది. మాస్టర్ కదా, ఇక తినేటోళ్ళు చాలా కొరం సార్, చెప్తున్నా కదా. ఇలాంటి సంఘటన మళ్ళీ జీవితంలో ఏడ జరగొద్దు కూడా. మిర్చి తినేటోళ్ళు 50 మంది దాకా ఉన్నారు సార్. ఇక్కడ రోడ్డు మీద ఈ 100 ఒక 50-60 మంది ఇక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఉరుకొచ్చేటోళ్ళు 1000 మంది ఉరుకొచ్చు. భయము, ఆ భయంలో ఎవరిని తొక్కులాడుతా అవుతుంది, ఎవరిని చూసుకుంటలేరు. మన ప్రాణం కాపాడడానికి వాళ్ళు తొక్కులాటలు కూడా చనిపోయారు. అసదుల్లా అఖ్తర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అందరినీ అరెస్ట్ చేశారు, కానీ రియాజ్ బక్తల్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అతను పాకిస్తాన్లోనే ఉంటాడు. ఎన్ఐఏ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. 3500 డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అండ్ 155 విట్నెసెస్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కోర్టు ఇవన్నీ చూసి వాళ్ళ 5గురికి 2016లో ఉరిశిక్ష వేసింది. కానీ ఆ 5గురు తెలంగాణ హైకోర్టుకి అపీల్ చేసుకున్నారు. రీసెంట్గా 10 days బ్యాకే తెలంగాణ హైకోర్టు కూడా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని చెప్పి డిక్లేర్ చేసింది. వాళ్ళకి ఇప్పుడు వెంటనే ఉరిశిక్ష వేస్తారనుకుంటున్నారా? కాదు, అది ఇప్పుడు అలా అవ్వదు. ఎందుకంటే దీని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఎంతసేపు సాగదీస్తారో తెలియదు. వాళ్ళు కూడా సేమ్ తీర్పు ఇచ్చారనుకోండి, మళ్ళీ ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రెసిడెంట్ సేమ్ తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళకి వెంటనే ఉరిశిక్ష చేశారు. దానికి కూడా కొంచెం టైం పట్టిద్ది. ఇది ఎప్పుడో 2016లో జరిగింది. దానికి ముందు ఒక 6 బ్లాస్ట్లు కూడా చేశారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా మందిని చంపేశారు. ఈ విషయం మీద కోర్టు చాలా లేట్గా ప్రొసీడ్ అవుతుందని ఆ చనిపోయిన మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ ఆ ఇంజూర్ అయిన పర్సన్స్ కూడా ఆరోపిస్తున్నారు. ప్రతి చోట ఇట్నే బాంబులు పెట్టుకుంటూ పోతారు. వాళ్ళని జైళ్ళల్లో లక్షల్లో కోట్లల్లో పెట్టి పెంచుతారు. ప్రభుత్వం వారు 4 కలెక్టర్లు మారారు, 4 సీఎంలు మారారు. నా డిమాండ్ వాళ్ళని 27 ఆగస్టు ఉరిశిక్ష అన్నారు. తర్వాత మళ్ళీ మార్చారు, సెప్టెంబర్ 4 అన్నారు. వాళ్ళకు ఉరిశిక్ష లేదు, ఏం లేదు. ఏసీలో పెట్టి పెంచుతారు లక్షల్లో కోట్లల్లో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు నేను ప్రీవియస్గా చేసిన కొన్ని క్రైమ్ కేసెస్ని డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.